హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, చాలా రోజులైంది మీ అందరికీ 8th పే కమిషన్ అప్డేట్ ఇచ్చి. ఓకే, సో ఈ వీడియోలో నేను 8th పే కమిషన్ ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి మినిమం శాలరీ ఎంత ఉండబోతుంది, అండ్ అలాగే కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 8th పే కమిషన్ ఇస్తారా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా, చూడండి గైస్, మనందరికీ తెలిసిందే 8th పే కమిషన్ యొక్క టైం అనేది 18 నెలలు ఇచ్చారు. ఈ 18 నెలల్లో ఎప్పుడైనా సరే 8th పే కమిషన్ అనేది ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోవచ్చు. ఓకేనా, సో ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి అఫీషియల్లీ స్టార్ట్ చేసింది, కన్సల్టేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసింది అన్నమాట. యూనియన్స్ ద్వారా కలుస్తుంది, యూనియన్స్ అందరితో కలుస్తుంది అన్నమాట. మీటింగ్స్ అనేవి పూణే అండ్ ఢిల్లీలో జరుగుతూ ఉన్నాయి. ఓకే, మన యూనియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఓకేనా, ఆ డిమాండ్ ఏంటి అంటే కనుక చూడండి గైస్, మినిమం బేసిక్ పే శాలరీ వచ్చేసి మనందరికీ తెలిసిందే 18,000 ఉన్నాయి లెవెల్ 1 యొక్క. ఓకేనా, 18,000 అయితే ఉన్నాయి లెవెల్ 1 శాలరీ వచ్చేసి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి డిమాండ్ చేశారు. యూనియన్స్ మీటింగ్ జరిగింది నిన్న పూణే అండ్ ఢిల్లీలో మీటింగ్స్ అయితే జరిగాయి అన్నమాట. యూనియన్ డిమాండ్స్ ఏంటి చేసిందంటే, యూనియన్స్ గురించి మీ అందరికీ తెలిసింది కదా, ఎంప్లాయీస్ యొక్క యూనియన్, చాలా యూనియన్స్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళందరూ ఏంటంటే ఒక డిమాండ్ అనేది పెట్టడం జరిగింది ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో. ఆ డిమాండ్ ఏంటి అంటే కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి 3.83 ఇచ్చారన్నమాట. డిమాండ్ ఇంత పెట్టారు. ఓకేనా, సో ఇది ఒకవేళ ఇంత అప్రూవ్ అయితే కనుక 3.83 అప్రూవ్ అయితే కనుక శాలరీ అనేది చాలా ఎక్కువ పెరిగే అవకాశాలు ఇక్కడ చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా, సో ఏంటంటే గైస్, అసలు ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి, వాట్ ఈజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్? ఇప్పుడు ఫార్ములా చూసుకున్నట్లయితే కనుక కరెంట్ బేసిక్ పే ఇంటూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. మనందరికీ తెలిసిందే 7th CPC ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతండి? 2.57. అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందే. ఓకేనా, సో ఇప్పుడు ఒకవేళ ఎక్స్పెక్టెడ్ 8th పే కమిషన్ యొక్క ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 3 నుంచి 3.83 వరకు ఇచ్చే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. మన డిమాండ్ ఏంటి అంటే కనుక 3.83 డిమాండ్ అయితే ఇచ్చారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ యొక్క. బట్ చూడాలి ఎంత ఎఫెక్ట్ చేస్తారు అని, ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది అని. బట్ మినిమం వచ్చేసి 3.0 టు 3.83 అయితే ఈ మధ్యలో, దీని మధ్యలో అయితే తప్పకుండా ఉంటుంది. ఓకేనా, సో గైస్, మనందరికీ తెలిసిందే లెవెల్ 1 గ్రూప్ డి మినిమం శాలరీ వచ్చేసి 18,000. సో మరి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే చూడండి గైస్, మినిమం బేసిక్ వేసి ఇంటూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఫిట్ చేస్తే అంతా ఇక్కడ ఇంటూ మనం దాంతో చేసుకోవాలి. ఉదాహరణకి 3.0 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అయ్యింది అనుకుందాం. సో 3.0 ఇక్కడ మనం ఇంటూ పెట్టుకోవాలి. సో కొత్త శాలరీ ఎంత స్టార్ట్ అవుతుంది, మినిమం శాలరీ ఎంత అవుతుంది ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.0 అయితే కనుక 54,000 రూపాయలు అనేది మినిమం శాలరీ అవుతుంది. ఎవరిది? లెవెల్ 1 ఎంప్లాయీస్ది. ఓకేనా, మినిమం బేసిక్ పే ఎంత అవుతుంది? 54,000. ఇది ఓన్లీ వచ్చేసి బేసిక్ పే. ఓకేనా, దీంతోపాటు మళ్ళీ జీరో, మన డిఏ అనేది 0% అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో తర్వాత ఇతర అలౌన్సెస్, హౌస్ రెంట్ అలౌన్స్ కానివ్వండి, ట్రావెలింగ్ అలౌన్స్ కానివ్వండి, నైట్ డ్యూటీ అలౌన్స్ కానివ్వండి, ఓకేనా, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ కానివ్వండి, ఇవి వేరేగా ఇస్తారన్నమాట సపరేట్గా. అవి ఒక 25 to 30,000 వరకు వెళ్తుంది అది. సో టోటల్గా ఇలా శాలరీ వచ్చేసి లెవెల్ 1 వాళ్ళ శాలరీ వచ్చేసి 70 to 75 వరకు వెళ్తుంది అన్నమాట మినిమం శాలరీ వచ్చేసి. ఓకేనా, సో ఇది ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మనం డిమాండ్ చేసినంత, యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమాండ్ ఎంత చేసింది? 3.83 చేసింది డిమాండ్. నిన్ననే మీటింగ్ జరిగింది, అందులో ఆ మీటింగ్లో మన డిమాండ్స్ వచ్చేసి 3.83 ఉందన్నమాట. ఒకవేళ 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చేస్తే కనుక మినిమం శాలరీ వచ్చేసి లెవెల్ 1 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మినిమం శాలరీ వచ్చేసి రౌండ్ ఫిగర్గా 69,000 రూపాయలు అయితే అవుతుంది. ఓకేనా, మినిమం శాలరీ ఇది వచ్చేసి ఓన్లీ బేసిక్ పే. దీంట్లో మళ్ళీ మనం ఒక 25 to 30,000 రూపాయలు అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇతర అలౌన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఇంత వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇది గైస్, నిజంగానే ఇంత ఇస్తారా అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్.
ఓకేనా. 3.83 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నానంటే కనుక చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ వచ్చేసి 12 లక్షలు చేసేసారు. మినిమం రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ది ఎంత చేశారు? 12 లక్షలు. అంటే నెలకి ₹1,00,000 వేసుకోండి శాలరీ. ఎవరిదైతే నెలకి ₹1,00,000 శాలరీ ఉంటుందో వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్కి వచ్చేసినట్టే. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్కి వచ్చేసినట్టే. సో దీన్ని ఆధారంగా తీసుకుని కూడా మనం మినిమం శాలరీని ఎక్కువ ఉండే అంచనాలు వేసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్లోకి వచ్చేటట్టు ప్లాన్ అయితే చేస్తున్నట్టు ఉంది. నాకైతే అలా అనిపిస్తుంది. ఓకేనా, సో ఇదన్నమాట. ఎందుకంటే 3.83 పెట్టారనుకోండి, లెవెల్ 1 ఎంప్లాయీ కూడా మినిమం శాలరీ మంత్లీ 1 lakh వెళ్ళిపోతుంది. 1 lakh టచ్ అయిపోతుంది. స్టార్టింగ్లో టచ్ అవ్వకపోయినా సరే ఒక 1 year తర్వాత ఈజీగా టచ్ అయిపోతుంది. ఎందుకంటే 1 year తర్వాత డిఏ అలా పెరుగుతుంది. 3%, 5%, 6% ఇలా పెరుగుతుంది అనమాట. సో ఒకవేళ అలా పెరిగితే కనుక జస్ట్ 1 yearలోనే లెవెల్ 1 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్లోకి వచ్చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గవర్నమెంట్ ఇలా ప్లాన్ చేస్తే కనుక ప్రతి ఒక్కరు, అంటే మినిమం శాలరీ వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్లోకి వచ్చేస్తారు. చూద్దాం మరి మనకి ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సెట్ చేస్తారు అనేది వెయిట్ చేద్దాం. ఓకేనా, నాకు తెలిసి త్వరగానే ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే గవర్నమెంట్కి అంత నష్టం. ఎందుకంటే ఏరియాస్ ఇవ్వాలి. ఇప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జనవరి 1 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, జనవరి 1, 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఆ రోజు నుంచి ఎంతైతే డిఫరెంట్ శాలరీ వస్తుందో, ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు 7th పే కమిషన్ ద్వారా శాలరీ ఇస్తున్నారు కదా. సో 7th పే కమిషన్కి 8th పే కమిషన్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో ఆ శాలరీ ప్రతి నెల ఇంటూ చేసి ఎంత లేట్ చేస్తే అంత ఏరియాస్ అనేది ఇస్తారన్నమాట. చూడాలి మరి 18 నెలల శాలరీ అనేది ఇస్తారా ఇవ్వరా అనేది. ఓకేనా, నా ఫాలోవర్స్ అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే కనుక, న్యూ జాయినింగ్ అందరికీ ఇస్తారా అంటే ఎస్. జనవరి 2026 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి 8th పే కమిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, ఉదాహరణకి నేను జనవరి 2026లో జాయిన్ అయ్యాను. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రస్తుతానికి నాకు 7th పే కమిషన్ ద్వారా శాలరీ అయితే వస్తుంది. ఓకేనా, సో ఎప్పుడైతే 8th పే కమిషన్ ఎఫెక్ట్ అవుతుందో నాకు కూడా ఈ ఏరియాస్ అనేది ఇస్తారు. ఎందుకంటే నేను జనవరిలో జాయిన్ అయ్యాను. సో 8th పే కమిషన్ అనేది జనవరి 1 నుంచి లెక్కేస్తారు. ఓకేనా, సో ఇదన్నమాట. సో ఓకే, సో చూడాలి మరి 8th పే కమిషన్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. ఉదాహరణకి 6 నెలల్లో ఎఫెక్ట్ అయిపోతుంది అనుకుందాం. సో ఈ 6 నెలలు ఏరియాస్ ఇస్తారు. లేదు 12 నెలలు పట్టింది, సో 12 నెలల ఏరియాస్ ఇస్తారు. లేదు 18 నెలలు పడుతుంది అంటే 18 నెలల ఏరియాస్ అనేది ఒకేసారి ఇచ్చేస్తారన్నమాట. అది ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది గైస్ మరి 8th పే కమిషన్కి సంబంధించి బిగ్ అప్డేట్ అన్నమాట. సో చూడాలి మరి ప్రతి ఒక్కరికి 8th పే కమిషన్ అనేది సంతోషాలని నింపుతుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపుతుందా, లేదా మళ్ళీ తక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో వాళ్ళ కళ్ళల్లో బాధనే మిగిలివేస్తుందా అనేది చూడాలి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఓకేనా, శాలరీ ఎంత పెరుగుతుంది అనేది. ఓకే గైస్, మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.